ఏపీ రాజధాని అమరావతి విజయవాడ నగరాల్లో నిర్మాణం రంగం ముందుకు దూసుకుపోతుంది. మెట్రోపాలిటన్ రంగాలకు మాత్రమే పరిమితమైన ఎత్తు నిర్మాణాలు ఇప్పుడు విజయవాడలో ఆవిర్భవిస్తున్నాయి. నగరం శివారు ప్రాంతమైన ఎనికేపాడులో తొలిసారి 20 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసుకుంది. నగరవాసులు ఈ భారీ నిర్మాణాన్ని చూసేందుకు క్యూ కడుతున్నారు. ఇంతకు 20 అంతస్తుల నిర్మాణంలో వింతేముంది? ఆ నిర్మాణంపై ఎందుకింత చర్చ నడుస్తోంది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. విజయవాడలో శివారు ప్రాంతమైన ఎనికేపాడు తాడిగడప సమీపంలో 20 అంతస్తుల ఆకాశహార్మ్యం రూపుదిద్దుకుంది. ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ బహుళ అంతస్తుల భవనం విజయవాడలోనే ఎత్తైనది. రాజధానిగా అమరావతి ప్రకటనతో అమరావతి విజయవాడలో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఊపందుకుంది. ఇప్పుడు అటు భవన నిర్మాణ సంస్థలు మెట్రోపాలిటన్ కల్చర్ ను దృష్టిలో పెట్టుకుని భారీ నిర్మాణాలు, గేటెడ్ కమ్యూనిటీ సముదాయాలను నిర్మిస్తున్నాయి. విజయవాడ అమరావతి మధ్య నిర్మించిన ఈ 20 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ను చూసేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు. అధునాతనమైన సదుపాయాలతో నిర్మించిన ఈ అపార్ట్మెంట్ లో 3 and 4 BHK ప్లాట్స్, స్విమ్మింగ్ పూల్, గోల్ఫ్ కోర్ట్, ఫుట్బాల్ కోర్ట్, ఇండోర్ క్రికెట్, థియేటర్స్, మాల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం, VIP, VVIPల కోసం హెలిప్యాడ్ నిర్మించారు. విజయవాడలో భారీ నిర్మాణాలు ఉన్నప్పటికీ హెలిప్యాడ్ సౌలభ్యంతో కూడిన ఎత్తైన నిర్మాణాలు లేవు. రాజధాని కేంద్రమైన బెజవాడలో తొలి ఆకాశహార్మ్యం అందుబాటులోకి రావడంతో నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహాలో ఎత్తైన నిర్మాణాలు ఇంకా వస్తాయంటున్నారు భవన నిర్మాణ సంస్థ ప్రతినిధులు. నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఈ తరహా నిర్మాణాలు తోడ్పడుతున్నాయంటున్నారు. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి విజయవాడలోనే తిరుగుతూ ఉన్నానండి. కానీ ఇప్పుడు దాకా ఏంటంటే G+5 బిల్డింగ్స్ మాత్రమే చూసాము. కానీ ఫస్ట్ టైం ఒక కంపెనీ వాళ్ళు ముందడిగేసి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయటము ఇదైతే సచ్ గ్రేట్ అండి. ఎందుకంటే అందరు జనాలు డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ అంటే మీకు ఇలాంటివి వచ్చినప్పుడే డెవలప్మెంట్ జరుగుతాయి. డెవలప్మెంట్ అంటే హై రైజ్ బిల్డింగ్స్ కట్టడం ఒకటే కాదండి. ఇక్కడ ఇందులో మీరు గమనిస్తే హెలిప్యాడ్, సో ఇలాంటివన్నీ మీకు ఇండియా మొత్తంలో కంపేర్ చేస్తే ఫింగర్ టిప్స్ మీదే చూసుకోవచ్చు. అలాంటివి మీకు ఇక్కడ విజయవాడ లాంటి సిటీస్లో ఇలా రావటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఇందులో ఇంకోటి కూడా చూస్తే మీరు ఇప్పుడు అందరు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకున్నారనుకోండి, ఇందులో 250 ఫ్లాట్స్ ఉన్నాయంట. అందరూ మీరు అలా గమనించుకోండి, ఇండిపెండెంట్ హౌసెస్ అనుకోండి, వీళ్ళందరికీ కలిపి మొత్తం 250 మందికి ఇవ్వాలి అంటే కనీసం ఒక 20 ఎకరాలు కావాలి. అలాంటిది 250 మందిని 3 ఎకరాల్లో అకామిడేట్ చేయటం ఒకటి, గ్రోత్ ఒకటి. వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇలాంటివి వస్తేనే సిటీ గ్రో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇలాంటివన్నీ చూసుకుంటే హైదరాబాద్, లేకపోతే బెంగళూరు, లేకపోతే పూణే లాంటి ప్లేసెస్లోనే ఇవన్నీ ఉన్నాయి మీకు. కానీ ఫస్ట్ టైం విజయవాడలో ఇలాంటివి రావటం అనేది విజయవాడకు సచ్ ఏ గ్రేట్ థింగ్ అండి. విజయవాడలో బహుళ అంతస్తుల భవనాలు ఉన్నప్పటికీ 20 అంతస్తుల భవన నిర్మాణం ఇదే ప్రధానమని అంటున్నారు స్థానికులు. బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే నిర్మాణాలు ఉన్నాయని, అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ఇటువంటి నిర్మాణాలు దోహదం చేస్తాయని అంటున్నారు నగర ప్రజలు. అభివృద్ధిలో ప్రైవేట్ సంస్థల పాత్ర కూడా చాలా కీలకమంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని నిర్మాణాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. నేను ప్రీవియస్గా కన్స్ట్రక్షన్స్ చూశాను, కానీ ఇంత హైట్ కన్స్ట్రక్షన్ నేను విజయవాడలో ఎప్పుడు చూడలేదు. సో విజయవాడలో చూడలేదు, ఈ ఎమ్యూనిటీస్ కూడా చూడలేదు నేను. అండ్ ఇంత పెద్ద కాంప్లెక్స్ షాపింగ్ మాల్ వచ్చి దీనిపైన కన్స్ట్రక్షన్ అనేది విజయవాడలో చూడడం ఫస్ట్ టైం నేను. ఆ కాంప్లెక్స్లో కూడా మనం ఒక అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ని ప్లాన్ చేసుకోవడము, పైన ఉన్న రెసిడెన్షియల్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ యూజెస్, వాళ్ళ అవసరమయ్యేవన్నీ కూడా కిందే పెట్టడము, ఇలాంటివన్నీ పెట్టి ఇలాంటి కన్స్ట్రక్షన్ ఇక్కడే నేను చూస్తున్నాను. విజయవాడ వేదికగా జరిగిన భారీ నిర్మాణాన్ని ప్రజలు సంభ్రమంగా చూస్తున్నారు. రాజధాని నిర్మాణ ప్రక్రియ వేగంగా అడుగులు పడుతున్న సమయంలో ఇలాంటి నిర్మాణాలు మరిన్ని వస్తాయని భావిస్తున్నారు నగరవాసులు.